ఉప్పు, కారం, మసాలాలు దిట్టంగా పట్టించిన రేగండి చేపల వేపుడు తినాలనిపిస్తుందా? స్పైసీగా, టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఎంత బావుంటుందో తెలుసా? ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చేప ముక్కల్ని కడుక్కుందామండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక గరిటెడు పచ్చికారం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. 2, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వాడితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుని బాగా కలిసేలాగా స్పూన్‌తో కలిపేసుకున్నాక చివర్లో గరం మసాలా వేసేసుకుందామండి. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు విటమిన్ డి, బి12 పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టేలాగా చేత్తో మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇలాగా తలకాయ ముక్కలు, తోక ముక్కలు ఇవన్నీ మనం పులుసు కోసం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని చేతులు కాల్చుకోకుండా ఇట్లాగా ముక్కల్ని నీట్‌గా ఒకదాని పక్కన ఒకటి చక్కగా పేర్చేసుకోవాలండి. మనము ఇలాగా చేప ముక్కల్ని 2 వైపులా సమానంగా గోల్డెన్ కలర్‌లో వచ్చేలాగా వేపుకోవాలండి. అది కూడా ముక్క విరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. చేపల్ని వేయిస్తూ ఉన్నప్పుడు స్మెల్ ఎంత బాగా వస్తుందో కదా! ఇలా చేప ముక్కల్ని మనము ఒక అరగంట సేపు వేయించుకుంటే చాలండి. చేప తినడం వల్ల కంటికి, గుండెకి ఇంకా మెదడు పనితీరుకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా మన ఇంట్లోనే రేగండి చేపల ఫ్రై స్పైసీగా, టేస్టీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా మనకి కావాల్సినన్ని ముక్కల్ని లాగించేయొచ్చు. ఇలాంటి డెలీషియస్ రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. థాంక్ యూ.